ఏం తెలుసు నీకు గ్రంథాల గురించి? ఇది మహాసముద్రం. ఈ మహాసముద్రాన్ని తీసుకొచ్చి మీ పిల్లకాలంలో పెడదామని చూస్తారేంటి? ఎలా పడుతుంది? అంటే ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది నాకు. పిల్లి గుడ్డిదైతే ఎలికైతే ఏదో చూపించింది అన్నట్టుగా హిందూ సమాజంలో ఎవరు అడిగేవాళ్ళు లేరులే, ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరులే అన్నట్టుగా మీరు ఇలా ఇష్టారీతిగా తయారయ్యారనమాట. ఇదివరకు ఇట్లా కాదు నాన్న. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టుగా హిందూ గ్రంథాలను వక్రీకరిస్తూ విష ప్రచారాలు చేసుకుంటూ వెళ్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. హిందూ సమాజం ఎదురుకలా చూస్తూ ఊరుకోదు. మీకు తగిన బుద్ధి చెప్పింది. మా గ్రంథాల గురించి వ్యాఖ్యానించడం కాదు, మీ ఖురాన్ గురించి కూడా మేము చెప్తామే కదా. ఆల్రెడీ బైబిల్ గురించి చెప్తున్నాగా, మీ ఖురాన్ గురించి కూడా మొదలు పెడతాం. మీ ఖురాన్లో అల్లా లక్షణాలు ఏమిటో, మా వేదాల్లో ఉన్న ఈశ్వరుల లక్షణాలు ఏంటో మేము మొదలు పెడతాం. ఈలోపు మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, అదర్ సైడ్ ఆఫ్ అనే జీసస్